సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. శక్తులు అంటుంటారు, ప్రత్యేకించి సిద్ధశక్తులు అంటుంటారు. అసలు సిద్ధశక్తులు అంటే ఏంటి, దానివల్ల ఎవరికి ఉపయోగం, దాని గురించి తెలియజేయండి. ఇక్కడ సిద్ధశక్తులు అంటే సిద్ధించడము, సిద్ధించడం అంటే ప్రాప్తించడము, ఏదైనా సరే అనుకున్నది జరగడము, చెప్పింది జరగడము, అంటే ప్రయత్నించిన పనులనే కావడము, ఇవన్నీ సిద్ధశక్తులు అనొచ్చు. ఇవన్నీ సామాన్యుల విషయంలోనా లేదంటే ఎవరికైనా సరే ఋషులు వాళ్ళు మంత్రపూర్వకంగా కొన్ని సాధనల పూర్వకంగా సిద్ధశక్తులు సంపాదిస్తారు. సామాన్య మానవులు వాళ్ళ యొక్క విద్య, చదువుకున్న చదువు, కలిసి వచ్చిన అదృష్టము, ఉద్యోగము, వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని టార్గెట్స్ అందుకోవడం వల్ల వాళ్ళు వాటిని సిద్ధింపు చేసుకుని అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ సిద్ధశక్తులు మీరు అడిగిన టైటిల్లో ఒక విధమైనటువంటి ఋషుల గురించి ఈ ఆలోచనలు ఎవరికైనా వస్తాయి. మరి ఇవి పలు రకాలుగా ఉంటాయి, ఒకటి రెండు కాదు, కొన్ని వేల సిద్ధశక్తులు ఉన్నాయి, వేలకు వేలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని చెప్పుకోవచ్చు. ఎలా అంటే యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఇది. ఉత్తర భారతదేశంలో ఒక ఆశ్రమానికి అధిపతి, పీఠాధిపతి, ఆయనకు ఒక దేవతను ప్రత్యక్షం చేసుకోవాలి. ఆ దేవతను ప్రత్యక్షం చేసుకోవాలి అంటే ఒక దేవత ప్రత్యక్షం కావాల్సింది కదా. ఎలా ప్రత్యక్షం చేసుకోవాలో తెలుసు, కానీ ఆయన అనుకున్న సాధన ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ద్వారానే చేసుకోవచ్చు. ఆయనకి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అయితే చేసుకో ఉంటాడు, అప్పుడు ఆయనకి తెలియదు, ఈయన వయసు పెద్దదైపోయింది. ఆ దేవత ప్రత్యక్షమైతే సిద్ధశక్తులు ఇస్తుంది, ఏం కావాలంటే ఈ ప్రపంచంలోకి గొప్ప కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది. ఈయనకు ఆ వయసు లేదు, కానీ ఆ దేవత సులభంగా ప్రత్యక్షం చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలి? ఈయనకి ఆ వయసు రాదు, మరి 20 సంవత్సరాల అబ్బాయి తనతో ఉండి సాధన చేపిస్తే సిద్ధింపు చేసుకోవచ్చు. ఇతను ఏం ఆలోచించాడు? ఒక 20 సంవత్సరాల ఒక యువకుడిని, క్రమశిక్షణ గల ఒక యువకుడిని తీసుకొచ్చి ఆ సిద్ధ సాధన నేర్పించి, ఇతనికి అమ్మవారు వచ్చి నీకేం కావాలంటే మా గురువుకు సమస్త సిద్ధులు ప్రసాదించిన ఆ అబ్బాయి ద్వారా మనం సిద్ధి పొందుదాము అని అతను ఒక ప్లాన్ వేసుకున్నాడు. సరే, అటువంటి కుర్రాడు కోసం అతను సర్చింగ్లో ఉన్నాడు. ఇది ఎవరికి చెప్పకుండా ఉన్నాడు. భక్తులు వస్తూ ఉంటారు, తెలిసిన శిష్యులు వస్తూ ఉంటారు, వాళ్ళ ఇండ్లలో ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నాడని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ అబ్బాయి కూడా హాని లేదు, ఇందులో స్వార్థం ఏమి లేదు, దేవతను ప్రసన్నం చేసుకోవాలి, మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలి. సరే, ఒకసారి కొన్ని పర్యటనకు వెళ్తే కొంతమంది వచ్చి తెలిసిన వాళ్ళు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. స్వామి, మా అబ్బాయి సరిగ్గా చదువుకోలేదు, వీడు ఏం ప్రయోజనం కాలేకపోతున్నాడు, మీ దగ్గర పెట్టుకున్న ఆశ్రమంలో మీరు అలా చూసుకుంటే వాడు మీ దగ్గర ఉంటే మాకు సంతోషము, పలానా స్వామీజీ దగ్గర సేవ చేసుకుంటూ ఉంటే అంతకుమించి మాకేం లేదు, వీడికి మేము దారి చూపించలేకుండా ఉన్నాము, వీడికి ఎటువంటి అలవాట్లు లేవు, చదువుకోలేదు, చదువుకోకపోతే ఉద్యోగం రాదు. అప్పుడు ఈయనకి వెతుకుతున్నది కాళ్ళకు తగినట్టు ఈ అబ్బాయి కనిపించాడు. పరిశీలించి ఓకే, అమ్మవారి అనుగ్రహం మనకు ఉంది కాబట్టి ఈ అబ్బాయి మనకు దొరికాడని, ఆ అబ్బాయి నాతో పంపించేయండి అమ్మా, నేను చూసుకుంటాను, తదాస్తున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఏం చెప్తే అది చేస్తున్నాడు. నీళ్ళు తీసుకురాడు, నీళ్ళు తీసుకొస్తున్నాడు, కాళ్ళు వస్తామంటే కాళ్ళు వస్తున్నాడు, గురువు గారి సేవకు వచ్చాము, అంతమించి వేరే పని లేదు అబ్బాయికి, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. ఇలా ఒక 6 నెలలు గడిచింది. గడిచిన తర్వాత ఇతని ఆ సాధనకు కావాల్సినంత వయసు, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి అబ్బాయికి. సరే, ఇతను హడావిడిగా ఒకరోజు గురువు గారు పిలిచి అబ్బాయిని, మనం ఈరోజు సాయంత్రము ఒక వేరే ముఖ్యమైన ప్రాంతానికి వెళ్తున్నాము, నువ్వు రెడీగా ఉండు, ఏర్పాట్లని కారు గీరు అంతా రెడీగా ఉందని అన్నాడు. ఓకే గురువు గారు అన్నాడు. ఎక్కడికి ఏమని అడగలేదు, గురువు ఎక్కడికి వెళ్ళి అడగలుగుతున్నాము. సరే, అబ్బాయిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఒక అరణ్య ప్రాంతానికి వెళ్తా ఉంది కారు, చిమ్మ చీకటి, అమావాస్య, అందరూ దిగారు. ఈ అబ్బాయికి భయం ఏం లేదు, గురువుగారు ఎక్కడెక్కడికి వస్తున్నారు, ఇక్కడ ఏదో జరగబోతుంది, ఆసక్తిగా అతను చూస్తున్నాడు. ఒక పెద్ద పర్వతము, అందరూ దివిటీలు పట్టుకుని ఎక్కుతున్నారు. వీళ్ళతో పాటు ఎక్కాడు, పైకి పోయాడు. అక్కడ ఒక గుహ, అక్కడ ఒక 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి శవం ఉంది, ఆ గుహలో ఉంది, డైరెక్ట్ డెడ్ బాడీ. సరే, చూశారు, అంతా ఈయన ఏర్పాటు చేశాడు, గురువుగారు ఏర్పాటు చేశాడు. ఆ శవం చాలా ఇంపార్టెంట్ పూజకు, ఈ సాధనకి. ఆ శవంలో ఆ శవ పూజ చేస్తే అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అవి సిద్ధ సాధనలు అలా ఉంటాయి. క్షుద్ర సాధన అనుకుంటారు కానీ అలా కాదు, అది ఒక ప్రత్యేకమైన సాధన.
సరే ఈ అబ్బాయిని పిలిచి నువ్వు ఆ అమ్మాయి కాళ్ళ వద్ద తల వద్ద ఒక దీపాలు పెట్టి నేను ఒక యంత్రం ఇస్తాను, ఆ ఎదురుగా కూర్చొని యంత్రం చేతిలో పెట్టుకొని ఒక మంత్రం చెప్తాను, 20 నిమిషాలు ఆ మంత్రం చెప్పు. ఆ అమ్మాయి లేసి మాట్లాడుతుంది, లేదు ఆ అమ్మాయి అలా ఉన్న ఆ శవం అలాగా ఉంటే కూడా అమ్మవారు ప్రత్యక్షమే నీకు వస్తుంది, వచ్చి నీకేం కావాలి నాయన అని అడుగుతుంది. అప్పుడు నువ్వు మా గురువు గారికి దివ్య శక్తులన్నీ ప్రసాదించు తల్లి అని కోరు, అంతే, ఇది నీ వర్క్. అయ్యో గురువుగారు నాకు భయం అండి, నేను ఇట్టాడు నేనాడు చేయగలను, అరే నీకేం భయం లేదు, నేను అక్కడే ఉంటాను, అక్కడ కూర్చో ఉంటాను, నీ వెనకనే ఉంటాను, నువ్వు ధైర్యంగా చెయ్యి, గురువుగా నువ్వు నన్ను నమ్ము అని మనం బతిమాలి మామాలి. సరే ఇంక గురువుగారి కోసం చేయాలా, చేయకపోతే ఇంకా కుదరదు, నాకు ఈరోజు తప్పితే మళ్ళీ అమావాస్య రాదు, ఇటువంటి బాడీ శవం దొరకదు, మళ్ళీ అవకాశం ఉండదురా బాబు అని గడ్డం పట్టుకుంటాడు. నీకు నేను ఇంకా ఎంతో చూస్తాను, మీ అమ్మ వాళ్ళకి డబ్బులు ఇస్తాను ఇన్ని అనుకుంటాడు. సరే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, భయపడుతూ నా మంత్రం 20 నిమిషాలు చెప్తాడు కళ్ళు మూసుకొని. ఒక్కసారిగా ఆకాశము దద్దరిల్లి భూమి కంపించేంత శబ్దాలు, గంటలు, జయ జయ ధ్వానాలతో భయంకరమైన శబ్దము, విపరీతమైన అరుపులతో ఎవడు వాడు నన్ను ఎవడు రావాడు పిలిచింది, ఎంత ధైర్యం రావాడికి అని ఒక శబ్దాలు వినిపిస్తాయి. అమ్మవారు వచ్చి ప్రత్యక్షం అయిపోతుంది హాహాకారాలు చేస్తూ. ఈ అబ్బాయి ఇంకా జనరేటర్ అనుకుంటే వణుకుతూ ఉంటాడు. ఎవరు నేను పలానా నా ఆధార్ కార్డు నెంబర్ చెప్పగలడా, అంత భయంకరమైన రూపాన్ని చూసి వనకడమే ఈ అబ్బాయి పని అయిపోతుంది. మా గురువు గారికి సిద్ధశక్తులు ఇవ్వు అని చెప్పి అంత టంగ్ రావడం లేదు, భయపడ్డమే. అమ్మవారిని చూసేసాడు, ఆమె వచ్చి నిల్చుకునేసింది. శ్మశాన కాళి అంటారు ఆమెని, శవాన్ని పెట్టుకుపోతే పూజ చేశారు, శ్మశాన కాళి వచ్చేసింది. ఇంకా ఆమె తిరిగి వెళ్ళేదానికి వచ్చిన పని కంప్లీట్ చేసుకోవాలి, వాళ్ళు తప్పరు, వచ్చిన పని చూసేసి వెళ్తారు. ఆమె మళ్ళీ ఆమె కొంచెంసేపు కూలయ్యేసి సాధారణ స్త్రీగా మారి, ఏనైనా పిలిచావు చెప్పు భయపడద్దు అంటే మళ్ళీ చెమటలు తుడుచుకొని నీకేం కావాలంటుంది. అతను ఏం చెప్తాడంటే, నాకు ఒకటి చేసి చాలంటాడు. ఏం చెప్పంటే ఇమ్మీడియట్ నన్ను మా ఇంట్లో మా ఊర్లో ఎత్తిపెట్టి అంటాడు. గురువు గారి సంగతి మర్చిపోయాడు. ఎందుకు ఈరోజు కూర్చొని ఇంతో కూడా ఇంకో చోట కూర్చొని పెడతాడు, ఈ రామాయణం అంతా ఎందుకు, నన్ను మా ఇంట్లో పెట్టి అదొకటి చాలంటే ఆమె అలా అయితే వాళ్ళ ఇంట్లో పెట్టేస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. ఎంతకీ ఈ అబ్బాయి రాడు, వాళ్ళు దూరంగా ఉంటారు, దగ్గర వేరే వాళ్ళు ఉంటే సాధన జరగదు. చూసి వీడేమయ్యాడని వచ్చి చూసి ఈ అబ్బాయి ఉన్నాడు, అమ్మవారు వచ్చిన లేదో తెలియదు, ఈ శవం ఇట్లాగానే ఉంది. వీళ్ళకి భయం పట్టుకుంటుంది, వీడేదో అయిపోయాడు అమ్మవారు తినేసిందేమో, వాళ్ళ తల్లిని మనమేం చెప్పాలి అని ఈయనకి బెంగ పట్టుకుంటుంది. సరే ఏదో చేస్తారు, తిరుక్కుని వచ్చేస్తారు. ఈయన ఇంక అప్పటి నుంచి ఆ ఊరికి వెళ్ళడం వాళ్ళని పలకరించడం ఆపేస్తాడు. ఎందుకంటే మా అబ్బాయి ఎక్కడంటే ఏం చెప్పాలి, అక్కడ ఉన్న విషయం నాకు తెలీదు. ఇలా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈయన పోవాల్సి వస్తుందో లేదా వాళ్ళు రావాల్సి వస్తుందో జరుగుతుంది. వాళ్ళు తారసపడతారు. తారసపడితే ఈయన భయపడిపోతాడు. ఒకవేళ అబ్బాయి ఆడంటే వాడు పనిలో ఉండాలి, బిజీగా మీరు చెప్పండి అందం ఏమనుకుంటాడు, ప్రిపేర్ అవుతున్నాడు ఈయన ప్రిపేర్ అవుతాడు, చెప్పాలి కదా. వాళ్ళు ఏం స్వామి మా అబ్బాయిని ఇంటికి పంపించేసాను వాళ్ళు అడుగుతారు. మీ అబ్బాయి నేను ఎప్పుడు ఇంటికి పంపించంటే వాడు వచ్చి 6 నెలలు అవుతుంది, చక్కగా ఊళ్ళో వేరే పని చూసుకుంటున్నాడు వాడు. ఈయనకు ఒకసారి ఏం అర్థం కాదు, అంత చీకట్లో వానికి రూట్ కూడా తెలియదు, ఎట్టా వెళ్ళాడు అనేసి. సరే వాడిని ఒకసారి పిలవండి, వానికి నేను ముఖ్యమైన పని ఉంటుంది మాట్లాడాలంటే పిలుస్తారు. నన్ను ఏం విషయం చెప్పరా, ఏమైందంటే అమ్మవారు వచ్చింది గురుగారు. అమ్మవారు వచ్చిందా, ఏం చేశావు, ఆమె నీకేం కావాలని అడిగింది. ఏం అడిగావు, నన్ను మా ఊర్లో మా ఇంట్లో పెట్టామని చెప్పాను, క్షణంలో మా ఇంట్లో నన్ను లబో దిబో నోరు కొట్టుకుంటాడు. ఎంత పని చేసేవారా బాబు, ఆమె అడిగింది కదా నోరు తెరిచి, మీ ఇంట్లో పెట్టిందా, అంత సులభంగానే నాకు దివ్య శక్తులు ఇచ్చి ఉంటుంది. నిన్ను మీ ఇంట్లో పెట్టేంత సులభమే రా అమ్మవారికి, నేను ఎంత కష్టపడ్డాను, నాకు అదే వయసు ఉన్నటువంటి శవం దొరుకుతుందా, నీ వయసున్న అబ్బాయి మళ్ళీ నాకు దొరుకుతాడా, నువ్వేమో చక్కగా సెకండ్లో మీ ఇంట్లో కూర్చున్నావు, నా పరిస్థితి ఏంగో నిన్ను నమ్ముకున్న దానికి అంటాడు. సరే గురు నేను చేసేది ఏం లేదు, నాకు భయం అయిపోయింది, నేను మళ్ళీ నువ్వు ఇంకొక చోట ఇంకే అడుగు దొరికెళ్తావు, నాకేం ఎందుకు వచ్చింది, ఇంకా అమ్మవారు నీకేం కావాలని నేను ఇలాగ అడిగి మా ఊరికి వచ్చేసాను చాలు, అంతకుమించి నాకేమి కోరికలు లేవు. సరే ఆయన మనకు ఈ జన్మకు నెరవేరదేమని వెళ్ళిపోతాడు. తర్వాత ఈ అబ్బాయికి అమ్మవారు మళ్ళీ ప్రత్యక్షమవుతుంది, మళ్ళీ ఏ సాధన లేకుండానే. అమ్మ నేను నిన్ను పిలవలేదు కదా, పూజ చేయలేదు కదా, మరి నాకు కనిపిస్తున్నావు అంటే, లేదు నాయనా నువ్వు గత జన్మలో సాధకుడివి, నీ సాధన అసంపూర్ణంగా ఉంది కాబట్టి నీకు నేను ప్రత్యక్షం అవ్వగలిగాను, నీకు కనిపించాను, ఆ మిగిలిన సాధన కంప్లీట్ చెయ్యి, నీకు ఇస్తా సిద్ధశక్తులు. నేను ఎక్కడికి పోయేది ఆ శవం నేనాడి తెచ్చేది, ఆ యంత్రం నేనాడి తెచ్చేది, అటువంటి కొండపైకి నేనాడేది, అవన్నీ నేను ఏర్పాటు చేస్తా. అమ్మవారే చెప్తుంది, నేనే ఏర్పాటు చేస్తా, నీ చేత కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నాకుంది, నువ్వు 90% చేసేస్తావు గత జన్మలో సాధన,
ఉన్నది 10%. హ్మ్. కాబట్టి నీకు నీ కష్టం వృధా కాకూడదని అవన్నీ ఆమె ఏర్పాటు చేస్తుంది. హ్మ్. ఆయన సాధించి మళ్ళీ ఆమె ప్రత్యక్షమై వికృత రూపంతో ఆహాకారాలు చేస్తూ సిద్ధశక్తులు ప్రసాదిస్తుంది. హ్మ్. ఆయన తర్వాత ఎంతోమందికి ఉపయోగపడ్డాడు హ్మ్. మంచిగా. అమ్మవారి ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేయకుండా. అంటే సిద్ధశక్తులు ఎలా వస్తాయంటే ఎంతో కష్టతరమైనటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి సాధనలు ఇలా ఉంటాయి. హ్మ్. సిద్ధశక్తులు ఎలా వస్తాయనే దానికి సాధనా వివరం ఇలా ఉంటుందని చెప్పడానికి హ్మ్. ఈ కథ వివరించడం జరిగింది. ఓకే. అంత సులభంగా రావు. ఇప్పుడు చాలామంది ఈ మంత్రం చదవండి 108 సార్లు జపించండి, మీరు కోరిందల్లా జరిగిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారు అంటుంటారు. హ్మ్. మంత్రాలను అక్షర లక్షలు చెప్తే మంత్రం పనిచేస్తుంది. నమశివాయ అంటే 5 అక్షరాలు, 5 లక్షలు చెప్పాలి. అప్పుడు ఆ మంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఓ. శివుడు ప్రత్యక్షం కాడు అప్పుడు కూడా, మంత్రం మాత్రం పనిచేస్తుంది. ఆ. ఒక మంత్రము ఓం నమో నారాయణాయ అంటే ద్వాదశాక్షర మంత్రం అంటే 12 లక్షలు చెప్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. హ్మ్. 108 సార్లు చెప్తే 12 లక్షలు ఎప్పుడు చెప్పాలి? అవును. కాబట్టి అక్షర లక్షలు చేసేట్టుకుంటే ఆ మంత్రం సాధన చేయాలి ఓకే. నియమ నిబంధనలతో క్రమశిక్షణతో. హ్మ్. కాబట్టి మంత్రాలు అనేవి మంత్రాలకు చింతకాయలు రాలుతాయని కూడా అంటూ ఉంటారు. రాలుతాయి, ఖచ్చితంగా రాలుతాయి. హ్మ్. ఎలా రాలుతాయి? ఒక మంత్రసిద్ధి పొందిన వ్యక్తి హ్మ్. ఒక చింత చెట్టు దగ్గర నిలుచుకొని మంత్ర ప్రయోగం చేసి ఆ కొమ్మలో ఇటువైపు ఉన్నట్టు కొమ్మలో చింతకాయలు పడాలి అని చెప్తే రాలుతాయి. ఎలా రాలుతాయంటే ప్రకృతిలో మార్పులు జరిగి ఒక కోతి అక్కడొచ్చి ఆ కొమ్మనే ఊపిస్తుంది. హ్మ్. చిన్నపిల్లలు దారిని పోతూ ఆ కొమ్మకే రాళ్ళేస్తారు, ఆ కాయలకే వేస్తారు, కింద పడతాయి. గాలి విపరీతంగా తోలి ఆ కొమ్మలో కాయలు మాత్రమే చెట్టంతవుగా ఆ కొమ్మలో కాయలే కింద పడతాయి. ఇలా ప్రకృతిలో మార్పులు చెందుతాయి మంత్రశక్తి వల్ల. ఓకే. ఇలా చెప్పగానే అలా టపటప రాలవు. హ్మ్. ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, మంత్రాలు చింతకాయలు ఏ కాయలైనా రాలుతాయి, మనుషులు రాలిపోతారు కాబట్టి చింతకాయలాగా. కానీ మంత్రశక్తి సాధన ద్వారా సాధించినప్పుడే జరుగుతుంది. అలాంటి సాధకులు చింతకాయల కోసం మంత్రాలు ఉపయోగించరు. హ్మ్. వాళ్ళు చక్కగా ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని సాధనలు చేసుకుంటూ వెళ్తారు. హ్మ్. అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు మహాకారణ జన్మలై మళ్ళీ పుడతారు. హ్మ్. వివేకానంద స్వామి ఎడైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని వచ్చాడా? హ్మ్. లేదు కదా. ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చేదానికి వచ్చాడు. రామకృష్ణ పరమహంస వాళ్ళు మహాకారణంతో పుడతారు. జీసస్ క్రైస్ట్, గౌతమ్ బుద్ధుడు జన్మ ఉద్ధరించబడతా ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఆ మాధుర్యాన్ని చూసేస్తారు. కళ్ళు మూసుకుంటే ఒక స్వర్ణమయమైన కాంతి కనిపిస్తుంది. హ్మ్. ఒక అమృతం లాంటి దార ఒకటి గొంతులో ఊరుతూనే ఉంటుంది. అది నిజంగా అమృతమే. దాన్ని తాగితే టేస్ట్ చేసేస్తే మళ్ళీ ఆకలి దప్పులు ఉండవు వాళ్ళకు. హ్మ్. కళ్ళు తెరిస్తే అది ఆగిపోతుంది, కళ్ళు మూసుకుంటే ఊరుతూ ఉంటుంది. చక్కగా గొంతులో దాన్ని టేస్ట్ చేసుకుంటూ 100 సంవత్సరాలు తపస్సు చేశారు, 1000 సంవత్సరాలు తపస్సు చేశారంటే అమృతమే గొంతులో ఊరుతూ ఉంటుంది. ఓ. దాన్ని ఎక్కడ డబ్బులు ఇచ్చి కొనలేము. మ్యానుఫ్యాక్చరింగ్ బై టంగ్. అంతే. అందువల్ల మౌనంగా ఉంటారు, హ్మ్. మాటను వృధా చేసుకోరు. ఆకలి దప్పికలు లేకుండా ఇలా సంవత్సరాల పాటు నెలల పాటు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారేమో మామూలు వాళ్ళమంతా అనుకుంటూ ఉంటాము. ఇదే సీక్రెట్. హ్మ్. ఆ ద్రవం ఊరడం స్టార్ట్ అవుతుంది. నీ ఆకారం ఓంకారం అంటుంది వేదం. హ్మ్. ప్రతి ఒక్కరు ఓంకార స్వరూపులే. అది నిరూపించుకోవాలంటే సాధన చేయాలి. సాధనమును పనులు సమకూరదరులున్న జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. నాలెడ్జ్తోనే మనం కష్టాన్ని భరణ చేయగలం. హ్మ్. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం ఎలా చేయాలంటే మనకు దానికి సులభమైన పద్ధతులే. దానికని జిఎస్టీ కట్టే పని లేదు. కూర్చొని పట్టుదల కూర్చుంటే చాలు, హ్మ్. వస్తుంది. కాబట్టి ఇలా సిద్ధిస్తాయి సిద్ధశక్తులు. ఓకే. మనకు అది ఎక్కడో ఆన్లైన్ ఆర్డర్ పెడితే రావు. ఆ. ఎంతో దాని వెనకాల కృషి, హార్డ్ వర్క్ ఉండాల్సింది. మాంసపిండము మంత్రపిండం కావాలి. హ్మ్. హ్మ్. అప్పుడు ఆకలి దప్పులు ఇవంతా కూడా సాధారణ వ్యక్తులకు ఉన్నట్టు హ్మ్. వాటిని అధిగమించేస్తాం. ఓకే. అయ్యో నాకు ఆకలి, అయ్యో నాకు దాహము అనేది లేదు. హ్మ్. మరి అఘోరీలు అంతా కూడా హిమాలయాలో తిరుగుతున్నారు కదా, వాళ్ళు సిద్ధశక్తులు సాధించిన వాళ్ళే కదా. అవును. వాళ్ళు అంత చల్లో కూడా మామూలుగా ఉంటారు. నార్మల్గా తిరుగుతారు. వాళ్ళు తినేది మూలికాహారం. ఒక మూలిక తింటే 4 రోజులు ఆకలేదు, హ్మ్. ఒక మూలిక తింటే సంవత్సరం రోజులు చలి పుట్టదు, హ్మ్. ఒక మూలిక తింటే దాహం వేయదు. అటను వాళ్ళు మూలికలు చేతి పట్టుకుని తిరగరు. అవును. ఉన్నప్పుడు కొంత తీసుకొని తినేసి గమ్మున పోతూ ఉంటారు. హ్మ్. మూలికాహారము ఇంకేం కావాలి? ఆ స్థాయికి వెళ్ళే జీవనం ఎలా ఉంటుంది? అవును. అది సిద్ధశక్తులు వస్తే హ్మ్. అద్వితీయమైనటువంటి దైవికమైన జీవితం ఉంటుంది. హ్మ్. నేరుకు నేరు పట్టపగులే అన్ని లోకాలు చూడగలరు వాళ్ళు. అటని మనకు చెప్పరు చందమామ కథలాగా, వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు అంత సాధన చేసిన వారి మాటకు కానీ వాళ్ళ ఆశీర్వాదానికి కానీ చాలా పవర్ ఉంటుంది కదా.
ఇప్పుడు వాళ్ళ మాటకు ఒక పవర్ ఉంది, వాళ్ళు ఏదైనా అన్నారు అంటే అది జరిగిపోతుంది. కానీ సామాన్యులు కూడా చాలా వరకు ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలు నేను అన్నయన్నీ నెరవేరుతున్నాయి, అది మంచన్నా జరుగుతోంది, చెడన్నా జరుగుతోంది, లేదు అంటే ఏదైనా జరగబోయేది నాకు ముందే అనిపిస్తోంది, నేను ఎవరితోనో చెప్తున్నా అది జరిగిపోతుంది, ఇలా మాట్లాడుతుంటారు. నిజంగా ఇలా జరుగుతుంటాయి. మీకు ప్రారంభంలోనే చెప్పాను ఈ విషయం. సామాన్యులకు కూడా ఉంది. వీళ్ళ యొక్క సాధనతో అంటే సక్రమంగా ఆలోచనతో కుటుంబాశ్రమ ధర్మాల్లో ఇప్పుడున్నటువంటి ఈ జీవనంలో మనకున్న ధర్మాలను ఖచ్చితంగా గౌరవించి ఆచరించడం వల్ల ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను గెస్ట్ చేయగలవచ్చు. నాకు ముందే తెలుస్తూ ఉంది, నేను సిక్స్ సెన్స్ నేను చెప్పగలను. ప్రతి ఒక్కరికి ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఆ కృషి చేయని వాళ్ళు తమ శక్తిని ఇంకా అది పేరుకుపోతుంది, దానిపైన కర్మ పేరుకుపోతుంది. కాబట్టి ఆ పవర్ ఎవరికైతే ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వాళ్ళకి అన్ని అబ్జర్వ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇది ఎవరు ఇక్కడ సామాన్యులు ఏం లేదు, ఎవరిని వాళ్ళు సామాన్యులు చేసుకుని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళే, ప్రతి ఒక్కరు బ్రెయిన్ ఉంది. దీన్ని సానబట్టుకోవడమే, పదును పెట్టుకోవడమే చేయాల్సిన పని. వీళ్ళు దీని యొక్క మాధుర్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని అభివృద్ధి చేసుకుని కృషి చేస్తే చాలు. కృషి చేయకపోతే సాధారణ స్థాయిలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎటువంటి కృషి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సాధన చేయడం, ఉన్నతంగా ఆలోచించి అటు సాధన వైపు ప్రకృతికి దగ్గర కావాలి. ప్రకృతికి పంచభూతాలకు మనము కనెక్ట్ అయ్యామంటే మనం అనుకుని జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఆలోచిస్తాడు, ఒక ధర్మబద్ధంగా ఉంటాడు, తనకు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఒక ఎగ్జామ్కి వెళ్ళాలి, ఆ ఎగ్జామ్కి ట్రావెల్స్ బుక్ చేస్తాడు టికెట్. ఇతను వెళ్ళేకాడికి టైం అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది. ఆ ఎగ్జామ్ రాయకపోతే ఇతని జీవితమే కొలాప్స్ అవుతుంది. కానీ ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతని సాధన ఏమైతే నిర్వీర్యమే కదా అయింది. కానీ మరుసటి తెల్లవారితో చూస్తే పేపర్లో పలానా సోన్స్ బస్సు యాక్సిడెంట్ అయింది, ఒకరు కూడా బతకలేదని వస్తుంది. ఒక వ్యక్తి పలానా నెంబర్లో మాత్రం ఎక్కలేదు, అతని పేరు ఇది, అతను ఒక్కడు ఎక్కుంటే అతను కూడా చనిపోవడం. అప్పుడు ఇది న్యాయం జరిగింది, అన్యాయం జరిగిందా? ప్రకృతి కాపాడింది కదా. బాధ పెట్టినా జీవితాన్ని ఇచ్చింది. ప్రాణం కన్నా విలువైంది ఏది ఉంది? ఆ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇలా ఉంటుంది ప్రకృతి, ఒక అడుగు వెనక్కి లాగుతుంది. అంటారు కదా పెద్దవాళ్ళు, అమ్మో బతికుంటే అడుక్కొని తినైనా బతికేటోళ్ళం కానీ పోయి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవమ్మా అని చెప్పి. ఇలాంటి సందర్భాల్లోనే వర్తిస్తాయి. అందుకే అనుభవంతో చెప్పే మాటలు అవి. చెడు వల్ల జరిగే మంచి దేని వల్ల జరగదు అంటూ ఉంటారు. మనకు చెడ జరిగిందంటే దాని వెనక ఇంకా ఎక్కువ మంచి జరగాలి కాబట్టి ప్రకృతి దాపేసింది, ఇది వద్దు నీకు, ఇంకా ఎక్కువ ఇస్తాను. దాన్ని మనం అర్థం చేసుకున్నామంటే, ఆ స్థాయిలో ఆలోచించామంటే ఇంకా మోర్ బెనిఫిట్ మనకు వెయిటింగ్లో వస్తుంది. అయితే ఇప్పుడు మాటకి ఇంత పవర్ ఉంది, మన ఆలోచన విధానానికి కూడా ఇంత పవర్ ఉంది, దాన్ని మనం ఉపయోగించే స్థాయిలో ఉపయోగించట్లేదు. మాటకి ఇంత పవర్ ఉన్నప్పుడు చాలామంది మాటికి ప్రతి మాటకి ముందు వెనకాల ఒట్టు, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, ప్రతి ఒక్కసారి ఒట్టు అని అంటుంటారు. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? ఒకవేళ ఈ ఒట్టు వేసినా నిజంగా మాట మీద నిలబడితే అది ఒక మన నమ్మకంగా భావించి వాళ్ళకి ఏం జరగదు అనుకోవచ్చు, మాట తప్పుతూనే ఉంటారు. దానివల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందంటారా? మాట అంటే వాక్కు. ఈ వాక్కు అనేది 5 దశల్లో ఉంటుంది. వాక్ చాతుర్యము, వాక్ దాటి, వాక్ పటిమ, వాక్ శుద్ధి, వాక్ సిద్ధి. ఏంటండి వీటన్నిటికి అర్థాలు? వాక్ చాతుర్యం అంటే ఇదే, దాని మీద ఒట్టు దీని మీద ఒట్టు అని చెప్పి తప్పించుకోవడం. వాక్చాతుర్యంతో అబద్ధాలనే ఆయుధంగా చేసుకొని పబ్బం గడుపుకోవడం. వాడు విలువ లేకపోయినా పర్లేదు, చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలా, చెప్పిన మాటకు విలువ లేదా, అడిగిన దానికి ఆ మాత్రం కూడా విలువ లేదా అనే విధంగా ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా వీళ్ళ మాటను ఉపయోగిస్తారు. మాటలతోటే అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేసేస్తుంటారేమో. అయితే బ్యాడ్ నేమే వస్తూ ఉంటుంది ఆ వాక్చాతుర్యంలో. వాక్ దాటి అంటే ఇది పొలిటీషియన్స్కి ఉంటుంది, లాయర్స్కి ఉంటుంది. వాళ్ళ వాక్ దాటితో తిమ్మిని బొమ్మని చేస్తుంటారు, నిజం అబద్ధం నిజం చేస్తుంటారు, కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అది వాక్ దాటి. వాక్ పటిమ అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక నిజం చెప్పి ఒక వ్యక్తికి హాని కాకూడదు, అబద్ధం చెప్పి ఒక వ్యక్తి ప్రాణం కాపాడచ్చు. తప్పులేదు అబద్ధం చెప్పి ఒక వ్యక్తిని ప్రాణం కాపాడారు, అది పుణ్యం. నేనెందుకు చెప్పాలి అబద్ధం, నిజం చెప్తాను, ఉండేది చెప్తాను, ఎవడు తెస్తే నాదేం పోతాను అనుకుంటే అది పాపం. ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, సందర్భానుసారంగా. త్యాగరాజుల వారు అదే పాడారు, సమయాన్ని తగు మాట్లాడిన వాడే గొప్పోడనేసి. త్యాగరాజ కీర్తన. సమయానికి తగినట్టు మాట్లాడాలి, అది వాక్ పటిమ. వాక్ శుద్ధి, శుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భాష మాట్లాడాలి. ఒక అక్షరం కూడా వృధాగా మాట్లాడకూడదు. గొప్ప వాళ్ళు ఇప్పుడు ప్రవచనాలు చెప్తాను, మన అదృష్టం కొద్దీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి, కరికిపాటి నరసింహారావు అంతా కూడా ఒక్క అక్షరం కూడా వృధా ఉండదు. వాళ్ళు చూడండి అనర్గళంగా మాట్లాడతారు, వేలకు లక్షల పేజీలు గుర్తుపెట్టుకుని మాట్లాడతారు. ఎక్కడన్నా వేస్ట్గా ఏమైనా ఉంటుందా? అది వాక్ శుద్ధి. మనకు స్వరపేటికలో అన్ని అక్షరాలు పెట్టాడు భగవంతుడు, కాకి కా అనే లెటరే ఒకటే ఉంది.
ఆ కాతోనే జీవితం క్లోజ్ అవుతుంది. ఇంకో పక్షికి కే అనే అక్షరం ఉంటుంది. ఒక్కొక్క జీవికి 1-2 అక్షరాలు తప్పితే వేరే అక్షరాలు పలకలేవు. అన్ని అక్షరాలను పలకగలిగే శక్తి మన స్వరపేటకు భగవంతుడు ఇచ్చినకి. ఈ స్వరపేటకుతో మనం మాటను దుర్వినియోగం చేయొచ్చునా? చేయకూడదు. అందుకే తర్వాత జన్మలో మోగవాళ్ళై పుడతారు. మాటను దుర్వినియోగం చేస్తే పనిష్మెంట్లు అవే. అబద్ధాలు చెప్పి తప్పుడు సాక్ష్యాలు చెప్పి కోర్టులో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే తప్పుడు సాక్ష్యాల వల్ల కూడా మాటను దుర్వినియోగం చేస్తే ఆ మాట లేకుండా చేసేస్తుంది. ప్రకృతి పనిష్మెంట్. ఇప్పుడు గరుడ పురాణంలో శిక్షలు ఉన్నాయంటారు కదా, దీనికి సంబంధించి అందులో ఏమైనా ఉందా? దీనికి సంబంధించి ఏం లేదు, కానీ అది పూర్తిగా మనిషి పుట్టుక, చావు, నరకము, వైతరణి నది, శిక్షలు, యమలోకం వివరణ, యమధర్మరాజు స్వరూపము, ఇవన్నీ ఉన్నాయి. చక్కటి అద్భుతమైనటువంటి గరుడ పురాణం చదివితే భయానికి లోనవుతారు, కానీ భయపడకూడదు. అది ఇద్దరు దేవతలు మాట్లాడుకున్న సంభాషణ. అది కరుక్మంతుల వారు మహావిష్ణువు గారు కరుక్మంతుల వారికి వివరించారు. దాన్ని తెలుసుకుంటే ఇక్కడ తప్పులు చేయాలంటే భయం కలుగుతుంది. అది చదవకపోతే ఏమైనా చేసుకోవచ్చు అని లెక్కలు ఆలోచిస్తారు. అంతే, అలానే ఉన్నారు. అంటే తప్పించుకుంటున్నారు, నిజం నుంచి నిజాన్ని గ్రహించాలని భయపడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆలోచన బాగుండాలి. ఆలోచించేది, చెప్పేది, చేసేది 3 ఒకటే ఎవరుకుంటుందో వాళ్ళ సక్సెస్. ఏం ఆలోచిస్తున్నామో ఏం చెప్తున్నామో అదే చేసామంటే త్రికరణ శుద్ధి అంటే ఇది. 3 పనులు ఒకటే ఉండాలి. కాబట్టి మీరు వాక్ శుద్ధి, వాక్ పటిమ, వాక్ సిద్ధి, ఈ వాక్ శుభ్రంగా ఉంటే వాక్ సిద్ధిస్తుంది. ఏం చెప్తే అది జరిగిపోతుంది. వాక్ సిద్ధి కోసం మళ్ళీ ప్రయత్నం చెప్పని లేదు. మీ మాటను శుభ్రం చేసుకున్నారు. శుద్ధిగా ఉంటే శుభ్రమైన విత్తనం వేస్తే ఫలితం వస్తుంది. వాక్ సిద్ధి కోసం అంటే 4వ స్టెప్ని మనం ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళ వాక్ సిద్ధి కోసం ప్రత్యేకించి చేయాల్సిన లేదు. మీ నోటితో ఆశీర్వదించరా ఒకసారి, నాకు మంచి జరుగుతుంది అని అడుగుతారు. ఎందుకంటే ఆయన చెప్తే మంచి జరుగుతుందని. ఇప్పుడు దుర్యోధనుల వారు యుద్ధానికి బయలుదేరి హెల్మెట్, బ్యాటు అన్నీ ఎత్తుకుని బయలుదేరాడు ఆయన యుద్ధానికి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, తల్లి ఆశీర్వదిస్తే చాలా మనకి విజయం. ఆమె వాక్కును వృధా చేయకూడదు కదా. ఆమెకు అర్థమైంది వీడు గెలవడని. ద్రౌపదీదేవిని ఎవరు వీళ్ళు అవమానించిన రోజు ఆమెకు తెలుసు. 1 ఫైన్ డే మనం పిల్లకాయలంతా మటాషని తెలుసు. ఆమె మహాపతివ్రత. యతో ధర్మస్తతో జయహానింది. ధర్మం ఏ వైపు ఉంటే అదే అక్కడ వాళ్ళదే విజయం అని చెప్పింది ఆమె. ఆమె ఎంత భయపడింది, ఎంత ఆలోచించింది. నువ్వు గెలుస్తావన్నా ఎందుకు అనలేదు? కొడుకు గెలవడని తెలుసు కదా. అట్టని కొడుకు నువ్వు ఓడిపోతావని చెప్పలేదు కదా. మాటను దుర్వినియోగం చేయకూడదు కదా. ఎంత గొప్ప క్యారెక్టర్స్ మహాభారతంలో ఒక్కొక్కరు ఆలోచనలు ఎట్లుంటాయి. ఓకే, దుర్యోధనుడు మా అమ్మ ఆశీర్వదించింది, నా వైపే ధర్మం ఉంది. అతను ఒక మూర్ఖుడు, ధర్మం తన వైపు ఉంది అనుకున్నాడు. భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, శైలజ, అశ్వత్థామ, యోధాని యోధులందరూ తన వైపు ఉన్నారు. హరిహర బ్రహ్మాదులు వచ్చినా వాళ్ళతో యుద్ధం చేయలేరు. అటువంటి ఒక గొప్ప వీరులు, మరణానికి అవకాశం లేనటువంటి గొప్ప వీరులు వాళ్ళు దుర్యోధను వెనుకున్నారు. శ్రీకృష్ణుల వారు కూడా తన వెనుకున్న యనమండుగురు నరనారాయణులు అంటే శ్రీకృష్ణుడు సమానంగా యుద్ధం చేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా ధర్మరాజుకి దుర్యోధనుడికి ఇచ్చేశాడు. ఇటువైపు ఉంటే వాళ్ళని చంపలేడు, మోక్షం ఇయ్యాడు శ్రీకృష్ణుడు. అటువైపు పెడితే వైరు వర్గంలో పెడితే వాళ్ళకి మోక్షం ఇవ్వాలి, యుద్ధం రూపంలో వీర స్వర్గం ఇవ్వచ్చు. అది దుర్యోధను యొక్క ధైర్యం. కాబట్టి శ్రీకృష్ణుల వారు కూడా తెలివిగా ఇక్కడ అందరికీ కలియుగంలో గొప్ప వాళ్ళు ఉండకూడదు, కలియుగంలో ఆ ధర్మాలకు ఇటువంటి వాళ్ళు బలి కాకూడదు అనేసి అందరికీ మోక్షం ఇవ్వాలనేసి ఆయన తెలివిగా వ్యవహరించాడు. కాబట్టి ఇక్కడ గాంధారీదేవి ఆమె యొక్క మాటను వృధా చేసుకునేందుకు సాహసించలేదు. కొడుకు చనిపోతాడని తెలిసినా కానీ ధర్మమే మాట్లాడింది. ఇప్పుడు మాటకు అంత శక్తి ఉంటుంది. దాన్ని కాపాడుకుంటే అది ఒక అద్భుతమైనటువంటి కరెన్సీ అని చెప్పొచ్చు, స్పిరిచువల్ కరెన్సీ. కాబట్టి మనం మాటను ఎంత శుభ్రంగా వాడతామో, మన మాట వల్ల ఎంతమందిని సంతోష పెడతామో, ఎంతమంది ధైర్యాన్ని ఇస్తామో, స్థైర్యాన్ని ఇస్తామో, దారి చూపిస్తామో మనకు అంత పుణ్యం వస్తుంది. యూనివర్సు అది మనకు బహుమతులపైన బహుమతులు ఇచ్చేస్తుంది. తీసుకో, నీకు ఇస్తున్నాను అడక్కనే ఇస్తుంది. ఇది దుర్వినియోగం చేసే కొద్దికి ఇక్కడ సామాన్య మానవుడు గుర్తించరు మనల్ని. వాడు చెప్పేదంతా అబద్ధాలే, నోటికి ఏదొస్తే అది వాగేస్తుంటాడు. మరి అటువంటి జీవితం ఎలా ఉంటుంది? చాలా దుర్భరంగా ఉంటుంది. ఒక కష్టం ఆ వ్యక్తికి వస్తే వాడు చెప్పిన తప్పులకే వాడికి పరిస్థితి వచ్చింది. ఏ రోజు వాడు నిజం చెప్పలేదు, వాడు అబద్ధాల వల్ల ఎంతోమంది నాశనం అయిపోయారు. పాతకాలం సినిమా ఒకటి, అందులో విలన్ తరపున అతని అసిస్టెంట్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం చెప్పాలని మాటే కదా. భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అనేది అక్కడ ఫస్ట్ చెప్పాలి. అతను అబద్ధం చెప్పాలి. ఇప్పుడు అబద్ధం చెప్పాలంటే ఏం చేయాలి? అబద్ధం చెప్తాను భగవద్గీత పైన చెప్పకూడదు. కానీ అతను ఏం చేశాడు? భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నాడు. ఆ నువ్వులో అబద్ధమే చెప్తానని చెప్పాడు. అర్థమైందా మీకు? భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంటే చెప్తానా, అబద్ధం చెప్పను. అర్థమైందా?
నిజం చెప్తానా అన్నట్టుగా అనేసాడా? భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఇంత లాజిక్గా వేస్తున్నారా అక్కడ ప్రమాణాలు కూడా? అతను నేను అబద్ధమే చెప్తాను భగవద్గీత అని చెప్పేసి అబద్ధమే చెప్పాడు. ఆడ కేసు తారుమారైంది. మాటలో ఒక అక్షరంలో దాన్ని పొట్టిగా చేయడంలో పొడవు చేయడం వల్ల అర్థము సందర్భము ఫలితాలు మొత్తం తారుమారవుతాయి. లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. అతను డైరెక్ట్గా అబద్ధమే చెప్తానని చెప్పాడు, కానీ వినడానికి నేను నిజమే చెప్తాను అనే విధంగా వచ్చింది. చెప్పింది అబద్ధమే, కానీ ప్రమాణం మాత్రం అబద్ధానికే చేసాడు అతను. అవును. ఓకే. మాట అనేది చాలా శక్తివంతమైంది. ఈ మాటలోంచే మంత్రాలు పుట్టాయి, మాటలోంచే శ్లోకాలు పుట్టాయి, మాటలోంచే ప్రపంచం పుట్టింది, శబ్దంలో నుంచే చైతన్యం పుట్టింది. సృష్టి ఎలా పుట్టిందంటే శబ్దంలో నుంచి పుట్టింది. ఆ శబ్దం ఏది? ఓంకారం. ఓంకారం నుంచి అది సర్వబీజం. అందుకు ఓంకారము ఎవరు ఎక్కువ చెప్తారో వాళ్ళకి ఇతరత్ర మంత్రాలు అవసరం లేదు. ఏ అక్షరాన్ని పలికినా మన నాలుక ఎటువైపు ఒకవైపు తగులుతుంది. ఓం అంటే గాల్లో ఉంటుంది నోట్లో, ఓం అంటే ఇక్కడ అదురుతుంది, ఇక్కడ 2 వేలు ఇలా పెట్టి ఓం అంటే ఇక్కడ మనకు అదురుతుంది. ఇక్కడ ఇంకే అక్షరం చెప్పిన ఇక్కడ అదరదు. సహస్రారము చైతన్యం అవుతుంది. కాబట్టి ఓంకారం 108 సార్లు ఒకరోజు చెప్తే 108 టైమ్స్ సహస్రారము షేక్ అవుతుంది. నాలుగు ఎటువైపు తగలదు ఓంకారానికి. ఓంకారం చెప్తే మిగతా ఏ లెటర్ పలికినా నాలుగు ఎటువైపు ఒకటైపు తగులుతూనే ఉంటుంది. అదే గాల్లో లేస్తుంది. ఓం అన్నప్పుడు గాల్లో ఉంటుంది నాలుక అని చూడండి. కాబట్టి ఓంకారం సర్వబీజం. ఓకే. ఇప్పుడు ఈ బీజాక్షరి మంత్రాలు ఆడవారు పలకడానికి వీల్లేదు అని చెప్పి ఓం నమ శివాయ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఓం నమ శివాయ కాకుండా శివాయ నమః అని ఇలా చెప్పుకోవాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు కదా, దాని గురించి ఏమంటారు? స్త్రీలకు కొన్ని రకాల కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని జీవన విధానాలు ఉంటాయి. వాళ్ళకు అనుగుణంగా ఉన్న పూజలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. వ్రతాలు, నోములు, కొన్ని స్త్రీల వ్రత కథలను కొన్ని ఉంటాయి. అటువంటి చేస్తే పురుషులు చేసే సాధనతో వచ్చే సమానమైన ఫలితం వాళ్ళకి వస్తుంది. వాళ్ళు గంటల తరబడి రోజుల తరబడి కూర్చొని సాధన చేసిన అవసరం లేదు. వాళ్ళకు శక్తి ఎక్కువ పురుషులతో పోలిస్తే. అందుకే మంగళసూత్ర ధారణ పురుషులకు ఎందుకు పెట్టలేదు? దాన్ని భరించే శక్తి పురుషులకు లేదు, స్త్రీలకే ఉంది. మాతృత్వం ఇచ్చేటువంటి శక్తి స్త్రీలకే ఉంది. స్త్రీ 3 సార్లు పుడుతుంది. ఒకసారి పుడుతుంది అందరూ అనుకుంటారు, ఒకసారి పుడుతుంది స్త్రీగా. తను పుష్పవతి అయినప్పుడు ఇంకోసారి పుడుతుంది, ఇంకొక ఇంటికి కోడలైనప్పుడు ఇంకోసారి పుడుతుంది. ఎనర్జీ లెవెల్స్ మారుతూ వస్తాయి. అందుకే స్త్రీ వచ్చేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు నువ్వు పేరు తేవాలమ్మంటారు. పురుషుడికి ఎందుకు చెప్పరు? ఆ శక్తి ఉండేది ఒక స్త్రీకే. నిత్యాగ్నిహోత్రాలు ఎప్పుడు దీపం వెలిగిస్తుంది, కాఫీ పెడుతుంది, వంట చేస్తుంది, అందరినీ ఇంట్లో చూసుకుంటుంది. మనం మగవాళ్ళు ఒక 1/4 కేజీ ఫోన్ జోగులు పెట్టుకుంటే మొయ్యలేరు. బిడ్డను మూసి కనీ పెంచి ఉద్ధరించేస్తుంది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. కాబట్టి వాళ్ళు ఒక చక్కటి శ్లోకాలు, వ్రతాలు ఇవి చేస్తే పురుషులకు అభివృద్ధి ఉంటుంది. వాళ్ళ తోడ్పాటు లేకపోతే ఏ మగవాడు అభివృద్ధి చెందలేడు. మనం అనుకుంటాం వాళ్ళకి పూజలు లేవనేసి, చక్కగా వాళ్ళు వెలిగించే దీపమే ఇంటిని ఉద్ధరింపజేస్తుంది. కాబట్టి ఈ గౌరీ పూజ ఒకటి చేస్తే ఆ భర్తకు విశేషమైన అభివృద్ధి ఆ మరుసటి సంవత్సరం కనిపిస్తుంది. ఒక్కసారి గౌరీ పూజ ఒక స్త్రీ ఒక ఇల్లాలు చేస్తే ఆ సంవత్సరం అతనికి దేదీప్యమానంగా వెలుగుతుంది. ఎన్నో కష్టాలు అరిష్టాలు నశిస్తాయి. ఇప్పుడు మామూలుగా వివాహ సమయంలో మాత్రమే గౌరీ పూజ చేస్తున్నాం అంటారు కదా, మళ్ళీ తర్వాత చేసే ఈ వరలక్ష్మి పూజ, ఈ శ్రావణ మాసం పూజలన్నీ గౌరీ పూజ కిందకు వస్తాయా, లేదంటే ఆ విధానం ఓన్లీ వివాహ సమయంలో ఆచరించే విధానం ఒక్కటేనా? మామూలుగా మా రాయలసీమ ప్రాంతంలో దీపావళికి గౌరీ పూజ చేస్తారు, నోములు నోస్తారంటారు. అది గౌరీ పూజే. నోము దారాలు తీసి వచ్చి ఇంట్లో అందరికీ వాళ్ళ చేత్తో కడతారు. అది 3 రోజుల పాటు వాళ్ళు కట్టి నిద్రించి తర్వాత తీసి ఒక చెట్లో కట్టడము, నీటిలో వదలడం చేయాలి. అలా చేయడం వల్ల ఆ కుటుంబానికి పూర్తిగా అది ఒక రక్షలు. అవి అమ్మవారి రక్షలు. వీళ్ళు అక్కడ అమ్మవారికి పసుపు కొమ్ములు అన్నీ పెట్టి నోముకొని వస్తారు. ఆ విధంలో ఆమెకు 5వ తనము నిలుస్తుంది. పసుపు కొమ్ములతో కలకాలం పసుపు కుంకులతో ఆమె జీవితాన్ని కూడా ముగిస్తుంది. ఎవరన్నా పసుపు కుంకులతో చనిపోవాలని కోరుకుంటారు, అది అదృష్టంగా భావిస్తారు. వాటిని కోల్పోవాలని చూడరు. అదొక అందరూ కూడా కొంతమంది ఇష్టపడతారు, మనకు అటువంటి చావు రాలేదని బాధపడతారు. దానికి అంత విలువ ఉంది. కాబట్టి ఈ నోములు, ఈ వ్రతాలు ఇవన్నీ కూడా గౌరీ పూజ సమానమే. వరలక్ష్మి వ్రతంలో ఆమెకు అమ్మవారే. దసరా నవరాత్రులకు అమ్మవారిని పూజిస్తాము. అక్కడ విధానాలు మారుతాయి. ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది కావాలంటే ఆయా విధానాలను అనుసరించి చేస్తే చాలు. కాబట్టి
ఇక్కడ మనం మాట అనే దాని గురించి స్టార్ట్ చేసాము. అవును. ఇక్కడ వచ్చే ఈ వ్రతాలు, పూజలు, అనుష్ఠానాలు అన్నీ కూడా మాటలు, అక్షరాలు, శబ్దాలతో ఉన్నాయి. ఎక్కడ మనం మాటను దుర్వినియోగం చేయకుండా పోవడం వల్ల ఏ స్థాయి కన్నా మనం వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అంటే వీడంటే అయిపోతుంది, వీడు ఏదైనా మంచిగా మాట్లాడితే అనుకున్నట్టుగా నాకు మంచి జరుగుతుంది వాడి నోటి ద్వారా వస్తే అని చెప్పి అన్నారు కదా. అలాగే ఒక మాట ద్వారానే కాదు, చాలామంది నమ్ముతుంటారు, ఇంట్లో వాళ్ళే కానీ స్నేహితులే కానీ, నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ వీడి మొహం చూసినా, వీడు ఎదురొచ్చినా, లేదు పలానా స్త్రీలే కావచ్చు వస్తే నాకు మంచి జరుగుతుంది అని చెప్పి నమ్ముతుంటారు. నిజంగా మన తలరాతలో ఏదుందో అదే జరుగుతుంది కానీ వాళ్ళెవరో ఎదురు రావటం వల్ల కానీ వాళ్ళ నోటి మాట ద్వారా అనటం కానీ ఇదంతా నమ్మొచ్చు అంటారా? చక్కటి ప్రశ్న అడిగారు మీరు. మామూలుగా పిల్లలు వదిలేస్తే కూడా చాలామంది వెళ్ళరు. అవును. కొంతమంది వీడియోస్ వస్తే వెళ్ళరు. కొంతమంది దగ్గుతూ తుమ్ముతూ ఎదురుగా వస్తే వెళ్ళరు. కొంతమంది నెత్తిన ముసుగేసుకుని వస్తే వెళ్ళరు. కొంతమంది ఇద్దరు బ్రాహ్మణ్స్ వస్తే మధ్యలో దూరరు. మధ్యలో వాళ్ళిద్దరు బ్రాహ్మణులు మధ్యలో పోకూడదు అంటారు. కొంతమంది కుక్కలు కాట్లాడుకుంటూ అరుచుకుంటూ వస్తే వెళ్ళరు. పాము అడ్డంగా వచ్చినా వెళ్ళరు. మరి మన ఇంట్లో గేదెలు పశువులు ఉంటే అవి తుమ్మినా దగ్గినా వెళ్ళరు. మన కాలు ఎడం కాలు లేదా కుడి కాలు గడపలో కొట్టుకుంటే కూడా కాలు తట్టుకునింది బయలుదేరేటప్పుడు వెళ్ళరు. మనం బయలుదేరేటప్పుడు కీస్ ఎత్తుకుంటే కీస్ జారి కింద పడ్డాయంటే బండి కీసు వెళ్ళరు. వాచ్ కట్టుకుంటే వాచ్ కింద పడిందంటే టైం కదా వెళ్ళరు. బల్లి అరిసిన దానికి రకరకాల అర్థాలు తీసుకుంటారు. మరి ఇవన్నీ నేను చెప్పినవన్నీ అపశకునాల కిందకే కదా వస్తాయి. శుభశకునం అశుభశకునం. అందుకు భార్య ఎదురు రమ్మని వీధులు అంతా చూసి ఆగాగు ఆమె వస్తుంది ఆమె వెళ్ళని, ఆయన వస్తున్నాడు ఆయన వెళ్ళని, కుండలు ఎదురొచ్చినా వెళ్ళరు, కట్టెలు ఎదురొచ్చినా వెళ్ళరు. ఇవన్నీ చూసుకుంటారు. మరి పెంకులు, అప్పుడు పాతకాలం ఇంట్లో పెంకులు ఉంటాయి, ఆ పెంకులు వచ్చినా వెళ్ళరు. ఇన్ని ఉన్నాయి అశుభశకునాలు. అవన్నీ చూసి కరెక్షన్ చేసుకుని పంపిస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు బయలుదేరినా పలానా ఆమె ఎదురొస్తుంది, ఆమె కాసుకొని ఉంటుంది అంటూ ఉంటారు. వాళ్ళు కాసుకొని ఉండరు. పిల్లి కూడా దానికి ఏమి తెలియదు, దాని పాటికి అది వస్తుంది. అంటే ప్రకృతి తెలియజేస్తుంది నువ్వు వెళుతున్న పని కాదు అని వాళ్ళని ఎత్తుకొచ్చి చూపిస్తుంది. వాళ్ళు మనకు మంచిగా చేశారు, నీ శ్రమ వృధా చేసుకోవద్దు, ఈ పని కాదు అని వాళ్ళు మంచిగా చెప్పారు మనకు. అంత ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? పైసా ఖర్చు లేకుండా బయలుదేరక బాబు అని చెప్పారు. వాళ్ళు మనం ఎందుకు తిట్టుకోవాలి? అంటే వాళ్ళు ఎదురు రావడం వల్లే నాకు ఏదో హాని జరిగింది అని నేను భావిస్తున్నా కాబట్టి తిడతాను. వెళ్ళబోయే పని కాదని వాళ్ళు సూచిక చేశారు, సిగ్నల్ ఇచ్చారు. అది ప్రకృతి ద్వారా జరుగుతుంది. వాళ్ళ పనిగా వాళ్ళు వచ్చారు అంతే. నీ పని చెడగొట్టడానికి ఎవరు పుట్టలేదు. అది చాలా పవర్ఫుల్ ఇన్సిడెంట్. అది పిల్లి దానికి ఎంత అదృష్టకరమైన జీవితం. అయ్యా బాబు నువ్వు వెళ్ళొద్దు, హ్యాపీగా ఇంట్లో ఉండు అని చెప్తుంది. అంతేగాని నేను నీ పని చెడగొడుతున్నాను దానికోసం రాదు. అది ఏది కూడా ప్రకృతిలోంచి శకునం, ఒక శకునం అంటే ఒక శబ్దం ద్వారా తెలియజేస్తుంది, ఒక దృశ్యం ద్వారా తెలియజేస్తుంది. ఓకే మనం వెళ్ళకూడదు. నేను చెప్పాను కదా, బస్సు మిస్ అయితే మరుసటి తెల్లవారు తెలుస్తుంది అది మిస్ కావడమే మన అదృష్టం అని. ఈ శకునాలన్నీ మనకు ముందుగానే తెలియజేసినాయి. దేవుడు ఫోన్ చేస్తాడా? లేకపోతే లేదు కదా. కాబట్టి మనం వాటిని అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. అట్లా అట్లా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి నీళ్ళు తాగేసి కొద్దిగా చక్కెర నోట్లో వేసుకొని మళ్ళీ బయలుదేరుతారు. అయినా పని కాదు. నేను ఫస్ట్ బయలుదేరినప్పుడు అయిపోయింది పని, అది ఇంటికాడనే అయిపోయింది, అయినా బయలుదేరడం కాలేదు అని మళ్ళీ వస్తారు. దానికి మించి అధిగమించిపోతే ప్రకృతిని అధిగమించలేం కదా మనం. కాబట్టి ఇక్కడ వాళ్ళని మనం దూషించాల్సిన అవసరం, అభినందించవచ్చు. వాళ్ళు పదే పదే వస్తున్నారంటే మన పనులు చావడానికి చాలా ఆటంకాలని అర్థం. పలానా వాళ్ళు మాట మాటికి వస్తున్నారంటే వాళ్ళ పనిగా వాళ్ళు వస్తారు. మన పనులు చెడగొట్టడానికి ఎవ్వరు లేరు. తెలియజేయడానికే ప్రకృతి ఉంది. అది వ్యక్తుల రూపంలో, కొన్ని రకాల జీవుల రూపంలో, కొన్ని రకాల శబ్దాల రూపంలో తెలియజేస్తుంది. అదే కొంతమంది బయలుదేరి వెళ్తూ ఉంటే బండి అరటి పండ్లు లేదంటే ఆపిల్ పండ్లు బండి తోసుకొని అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు ఎదురొచ్చారంటే అద్భుతమైన శుభశకునం. ఏదైనా సరే ఏ పండ్ల బండి, పండ్లు తట్టెత్తుకుని కూడా కూరగాయలు పండ్లు ఇవి ఎదురొచ్చారంటే వాళ్ళు అరుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆహార పదార్థాలు అద్భుతమైన శకునం. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ సంతోషంగా ఎదురొచ్చారంటే అది అద్భుత శకునం. మనం పోతుంటే కుక్క మన ముందు ఇలా పరిగెత్తిందంటే రా నీకు ఇబ్బంది లేదు వెళ్ళు అనేది సిగ్నల్ ఇచ్చినట్టే. కుక్క తోక ఆడించుకుంటూ మనం పోతుంటే అది మనకు వీడ్కోలు చెప్పినట్టు, పోయిరా నీ పని అవుతుందని, సంతోషంగా రావాలి. కుక్క విశ్వాసమైన జీవి, నెగటివిటీ లేనటువంటి జీవి.
అది ఎక్కడ పడుకోవాలంటే వాసన చూస్తుంది, ఎక్కడ నెగటివ్ ఉండదో అక్కడ వాసన చూసి రౌండ్గా తిరిగి మళ్ళీ పడుకుంటుంది. అంటే నెగటివ్ అది 80% 1% కూడా దగ్గర చేర్చదు, నెగటివ్ లేని చోటనే పడుకుంటుంది. అది యూరిన్ పోయినా కానీ వాసన చూస్తుంది, ఎక్కడ నెగటివ్ అక్కడ యూరిన్ పాస్ చేస్తుంది. అంత గొప్ప జీవి అది, అదొక పెద్ద సైంటిస్ట్ అది. అందుకే పోలీస్ శాఖ కూడా అద్భుతమైన సేవ చేస్తుంది అది. అదే కుక్క నోటికి ఏదైనా ఒక పేలుకో లేదంటే ఒక చెప్పు ఒక ఎముకో ఎత్తుకొని ఎదురుకు వస్తే కూడా ఇంకా అద్భుతంగా జరిగిపోతుంది పని. కుక్క ఏదైనా నోట ఖర్చుకొని వచ్చిందండి చాలు, అది మనం పోతుంటే రైట్ సైడ్ పోతే చాలు. శుభశకునాలు అంటారు వీటిని. ఇప్పుడు మన తల్లో మన చెల్లెలో సోదరో అవ్వో విడోస్ ఎవరైనా ఉండొచ్చు, మన వాళ్ళు వాళ్ళ విడో అనేటువంటి తత్వం పనిచేయదు. వాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళు కుటుంబ సభ్యులు అయితే మాత్రం వాళ్ళు ఎదురు రావచ్చు. అమ్మమ్మ ఉంటుంది, అమ్మకు అమ్మ మాతృత్వానికి మనకు మాతృత్వం ఇచ్చినటువంటి మాతృమూర్తి. ఆమె పరిపూర్ణంగా నా మనవడు పోయి విజయవంతం కావాలంటే సంతోషంగా పొంగిపోతే ఎదురు వస్తుంది. అదే గొప్ప విషయము. ఆమె విడోతనం ఎక్కడ పనిచేస్తుంది? అందులో వాళ్ళు చిన్న పిల్లలతో సమానంగా ఉంటారు ఆ వయసులో. అంతా అందరూ బాగుండాలని కోరుకుంటారు, కూతురు అల్లుడు కొడుకు కోడలు అందరూ బాగుండాలని కోరుకునేటువంటి స్థాయిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ విధవతనం అనేది పనే చేయదు, వాళ్ళ ఆశీర్వాదమే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ శకున శాస్త్రం అనేది మనము ద్వేషించాల్సిన అవసరం లేదు, అభినందించవచ్చు. ఇప్పుడు వైధవ్యం ఉన్న స్త్రీది ఆశీర్వాదం పనికొస్తుంది అన్నారు కదా. ఆశీర్వాదం అనేసరికి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఇంట్లో వాళ్ళ మనవళ్ళది ఫంక్షన్ అయిందనుకోండి, అక్షతలు వేసే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కాళ్ళపైన నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినా వీళ్ళు వద్దు అని చెప్పి పక్కకు జరిగిపోవడము, అక్షతలు వేయకుండా ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగా మన కుటుంబ సభ్యులు మన అమ్మ మన అమ్మమ్మ మన మంచే కోరుకుంటారు మీరు చెప్పినట్టుగా, వాళ్ళ అక్షతలు వేసినంత మాత్రాన ఏదో అశుభం జరిగిపోతుందంటారా? జరగదు, వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. అలా అడ్డుకుంటున్న వాళ్ళను వాళ్ళు దాన్ని ఏమంటారు, తన గర్వం అంటారు. అది ప్రదర్శించకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు అంతే, ఒకటే మాట అయిపోయింది. వాళ్ళు కోరుకున్నంత శుభం ఎవరు కోరుకోరు. వాళ్ళు తక్కినవన్నీ దిగదుడిపే. వాళ్ళ ఆశీర్వాదం స్ట్రైట్గా రావాల్సిందే. నువ్వు వేయకూడదు, నువ్వు కొంచెం దూరంగా ఉండు అని అంటున్నారంటే వాళ్ళ తన గర్వాన్ని ప్రదర్శిస్తుందని అర్థం. వాళ్ళని హట్ చేయకూడదు. హట్ చేసినటువంటి వాళ్ళు హట్ అయ్యారంటే అది సూక్ష్మ రూపంలో వీళ్ళని దెబ్బ కొడుతుంది. మళ్ళీ ఇలా అన్నందుకే ఈ దెబ్బ తగిలిందని వాళ్ళకి తెలియదు, గుర్తించారు. నాకేంటికి ఇలా జరిగింది, నేను ఏ తప్పు చేయలేదు, నాకేందుకు జరిగిందంటారు. ఈ తప్పులు చాలా తప్పులు ఇవి. వాళ్ళ విలువ ఎప్పటికీ తగ్గదు. వాళ్ళు మనవాళ్ళు, మన మంచి కోసం వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే 100 రెట్లు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం శక్తి వస్తుంది. ఆశీర్వదించేటప్పుడు కండ్లలోంచి ఒక రేస్ వస్తుంది, అప్పుడు మాత్రమే వస్తుంది. అది వాళ్ళు వంగినప్పుడు ఈ సహస్రారం పైన పడితే ఆ రేసు ఇక్కడ పడినప్పుడు సహస్రారం శుభ్రం అవుతుంది. అందుకు ఆశీర్వాదం పాదాలపైన పడాలనేది. ఎవరు తల్లిదండ్రుల్లో ఉంటారో వాళ్ళ పిల్లలపైకే వస్తుంది ఆ రేసు. వాళ్ళకు కూడా తెలియదు విషయం. చల్లగా ఉండనన్నా, చక్కగా ఉండనన్నా, 100 ఏళ్ల పాటు కలకాలం బతుకునే మాటలు అప్పుడే వస్తాయి. అప్పుడు మాత్రం ఆ కండ్లలో ఆ రేసు వస్తుంది. కన్నీళ్ళు కూడా 3 రకాలుగా వస్తాయి. ఇక్కడి నుంచి వస్తాయి, మిడిల్ నుంచి వస్తాయి, ఇక్కడి నుంచి వస్తాయి. ఆనంద బాష్పాలు, జ్ఞాన బాష్పాలు, విషాద బాష్పాలు. విషాద బాష్పాలు ఇక్కడంతా మండిపోతుంది. విషాద బాష్పాలు వచ్చేదా అది ఉప్పగా ఉంటాయి, మండిపోతాయి చెంపలంతా కూడా, అంత కెమికల్ వస్తుంది. జ్ఞాన బాష్పాలు ఇక్కడి నుంచి వస్తాయి. ఆనంద బాష్పాలు ఇక్కడ చల్లగా ఉంటాయి. ఆనంద బాష్పాలు మన ఐస్ కూల్ వాటర్ లాగా ఉంటాయి, అవి గొప్పవి. కాబట్టి అంత శక్తి వస్తుంది కళ్ళలోంచి. దాన్ని మనం కోల్పోయినట్టే వాళ్ళ దగ్గర తీసుకోకపోతే. దాన్ని అడ్డుకున్న వాళ్ళు మానవ జన్మకు అనర్హమే. ఆ గొప్పతనాన్ని అడ్డుకునే శక్తి, ఆ అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? కాబట్టి ఇలాగా మనము ప్రతి సందర్భంలోనూ జీవితాంతము మనం ఎన్ని లక్షల సార్లు కోట్ల సార్లు మాట్లాడతామో, ఎన్ని విషయాల గురించి మాట్లాడతామో, ఎక్కడ కానీ మాట తడబడకుండా మన మాట ద్వారా ఇతరులకు హాని కలగకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తే మనము ఎంతటి స్థాయికైనా వెళ్ళొచ్చు. మనము మాట ద్వారానే దేవుని పిలిచినా, ఎవరిని పిలిచినా దేవుని మాట ద్వారానే పిలుస్తాం. కాబట్టి దీన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. మనకు ఆ అదృష్టాన్ని ఇచ్చినటువంటి దేవుడికి మనం అంతకు మించి భగవంతుని ఏం కొడతాం? ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుడు ఇది లేదని భగవంతుడి మీద బరుకొట్టుకుంటూ ఉంటాం. ఆయన చూడలేదని గుడ్డివాన్ని చేస్తాం, వినలేదని చెవిటివాన్ని చేస్తాం, స్పందించలేదని వికలాంగుని చేస్తాం. కానీ జన్మను ఇచ్చినందుకు, ఇంత సౌకర్యాలు ఇచ్చినందుకు దానికి మనం ఎన్ని నమస్కారాలు చేసినా అంత తక్కువే. కాబట్టి ఇప్పుడు దైవనింద కూడా చేయకూడదు కదా, దేవుడు పట్టించుకోలేదంటే తప్పు కదా, ఆ మాట కూడా రాకూడదు కదా.
మనకు అన్నీ ఇచ్చి వాటిని ఉపయోగించుకోమన్నాడు. అలా ఆర్డర్లో ఉపయోగించుకోవాలి. డిసార్డర్లో పోతే ఏమవుతుంది? అవును. మనం ఇప్పుడు కంఫర్ట్ జోన్ ఇలా ఉంటుంది. కంఫర్ట్ జోన్ అంటే ఒకవేళ మారిస్తే అన్కంఫర్ట్. మనం కంఫర్ట్గా ఉండాలనుకుంటాం, కంఫర్ట్గా ఉండి మనం అన్కంఫర్ట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి భగవంతుని ఎప్పుడు దైవ నింద చేయకూడదు, పరనింద చేయకూడదు. ఇప్పుడు మాట టాపికే వచ్చింది కాబట్టి ఒక డౌటు, నేను ఎంత నిజాయితీగా ఉన్నా, నేను మాట్లాడే పద్ధతి అంతా కరెక్టే అంటే అది చాలామంది మాట్లాడతారు, నువ్వు మాట్లాడేది కరెక్ట్, నీ వరకు కరెక్ట్ కావచ్చు, పక్కనోడి విషయానికి వస్తే అది తప్పు కావచ్చు అంటారు. కానీ అది ఎక్కడ తప్పు అనిపించదు, ఎదుటి వాళ్ళకి మాత్రం అది ఎంతసేపు తప్పుగానే అనిపిస్తుంటుంది. ఇది నిజంగా ఈ సందర్భాల్లో ఎలా మనం ముందుకెళ్ళొచ్చు అంటారు? అదే వాక్ పటిమ అన్నారు, సమయానికి తగినట్టు మాట్లాడాలి. అందుకే ఇక్కడ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏది ఆపుకోవాలి, ఏది చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు ఈ సందర్భంలో నేను మాట్లాడేది రైట్ అయినా వాళ్ళకి రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే కరెక్ట్ పోకడలో వెళ్తుంది అన్నప్పుడు నేను ఇక్కడ నా వేలో నేను మాట్లాడాలా, వాళ్ళకు ఎలా చెప్తే కరెక్టో అదే వేలో మాట్లాడాలి, ఏది ధర్మం అంటారు? సమాజానికి అనుగుణంగా మనం అడుగులు వేయడమే కరెక్టు. అంతర్లీనంగా మనం కరెక్టే, మన కరెక్ట్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నామని తెలియజేసే సమాజానికి జీర్ణించుకోలేనప్పుడు వాళ్ళకి తగినట్టు మాట్లాడి మనం ఎక్కడ మాట్లాడితే మన మాటకు సందర్భానికి విలువ వస్తుందో అక్కడ మాట్లాడితే చాలు. అదే నేను చెప్పింది మీకు, వాక్ పటిమ. ఎక్కడ ఎలా మాట్లాడాలి, సమయానికి తగినట్టు మాట్లాడడమే నిజమైన జ్ఞాని యొక్క లక్ష్యం. లేదంటే మనము అన్ని చోట్ల ఒకే విధంగా మాడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఎన్నో చెప్తారు. కాబట్టి ఇలా సమాజము మనం అనుకున్న విధంగా లేదు. దానికి తగినట్టు పోగలిగితే మనం ఆ నాలెడ్జ్ సంపాదించుకుంటే చాలు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా నాకు కొన్ని టిప్స్ ఇచ్చినట్టుగా అయింది మీ మాటల ద్వారా. నిజంగా మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలా, ఇలా ఉండాలా అనే ఒక అవగాహన వచ్చింది. చూద్దాం నేను కూడా ఎంతవరకు ఆచరణలో పెడతాను ఈ విధానాన్ని. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.